ఇక్కడ చూసారా పట్టాలు లేకుండా ట్రైన్ బోగి. ఇదే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. వీళ్ళందరూ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేయకుండా దేనికోసం వెయిట్ చేస్తున్నారో తెలుసా? బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే మ్యాజిక్. ఈ వీడియోలో కనిపిస్తున్న రైలు బోగి ఈ స్టేషన్ నిజమైన రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? కాదు, ఇది డమ్మీ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ని మూవీస్లో షూటింగ్స్కి వాడతారు. ఈ రైల్వే స్టేషన్లో కొన్ని వందల సినిమాలు షూట్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్ ఇక్కడే షూట్ చేశారు. అలాగే మర్యాద రామన్న, వెంకీ, తండేల్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలా చాలా మూవీస్ ఈ స్టేషన్లోనే షూట్ చేశారు. ఒరిజినల్ రైల్వే స్టేషన్లో షూటింగ్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి ఈ సెట్లో షూట్ చేస్తారు. ఇంతకీ ఈ సెట్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంది. ఈ ట్రైన్లో సీట్లను చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో? ఇలాగే మనం జర్నీ చేస్తున్నప్పుడు ఒరిజినల్ ట్రైన్లో సీట్స్ ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇక్కడ చూసారా పట్టాలు లేకుండా ట్రైన్ బోగి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇది చూసిన తర్వాత వాట్ ఏ టెక్నాలజీయా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఎంతసేపు అయినా డ్యాన్స్ చేసుకోవచ్చు. ఈ స్టేషన్ నేమ్స్ మూవీస్కి తగ్గట్టుగా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మనం ఏ స్టేషన్లో ఉంటామో మనకే తెలియదు. ఇక్కడే మనం టికెట్ తీసుకొని రైలు ఎక్కాలి. బట్ ఆ రైలు ఎక్కడికి కదలదు. మనం అలా ఎక్కి దిగిపోవాలి అంతే. ఇదే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. వీళ్ళందరూ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేయకుండా దేనికోసం వెయిట్ చేస్తున్నారో తెలుసా? బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే మ్యాజిక్. ఫైనల్గా బస్సు వచ్చేసింది. వీళ్ళందరూ బస్సులో ఎక్కి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న రిమైనింగ్ సెట్ని చూడడానికి వెళ్తున్నారు.